బ్యాక్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2019లో జరిగిన డిఎస్సి పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. 50 బిట్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 41 నుంచి లాస్ట్ వీడియోలో, ఇప్పుడు 51 నుంచి 70 వరకు బిట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇవే ప్రిపేర్ అవ్వమని చెప్పను, కానీ ఈ మోడల్లో అంటే మనకి డిఎస్సి మోడల్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. 51 నుంచి చూద్దాం. క్రింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి. ఇక్కడ మనకి పాత్రలు ఇచ్చారు, ఇక్కడ పాఠ్యాంశాలు ఇచ్చారు. పుట్టన్న ఏ పాఠ్యాంశం చెందిన ఆయన? మధుపర్కాల్లో పుట్టన్న పాత్ర అనేది ఉంటుంది. సో పుట్టన్న మధుపర్కాల పాఠ్యాంశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ దివాంజీ అంటే గులాబీ అత్తరు పాఠ్యాంశంలోని పాత్ర. వశిష్ఠుడు అంటే హరిశ్చంద్రుడు పాఠంలోని పాత్ర. సత్యనాదెళ్ళ స్ఫూర్తి ప్రదాతలు అంటే మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి అన్నారు. మనకి పద్యపాదం ఇస్తారు, అవి 4 పద్యాలు కూడా సరైన క్రమంలో ఇవ్వకుండా మార్చిస్తారు. ఇలా మార్చిచ్చినప్పుడు మనకి ఆ పద్యం అనేది ఒక ఐడియా ఉంటే కనుక ఈజీగా మనం ఆప్షన్ని చూస్ చేసుకునేలా ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మనకి ఈ అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఆ అనేది వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. సో ఈ విధంగా పద్యం అనేది ఐడియా ఉంటే ఆప్షన్ పెట్టడం ఈజీ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఏమేమి ఇమిడి ఉన్నాయని అడుగుతున్నారు. ఒక నామవాచకం, ఒక విశేషణం, ఒక క్రియ, ఒక అవ్యయం ఉన్నాయి. ఒక విశేషణము, 2 నామవాచకాలు, ఒక క్రియ ఉన్నాయి. ఒక సర్వనామము, ఒక విశేషణము, ఒక నామవాచకము, ఒక క్రియ ఉన్నాయి. ఒక సర్వనామము, 2 నామవాచకాలు, ఒక క్రియ ఉన్నాయి. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఎందుకని ఇది సర్వనామము, ఒకటి సర్వనామం ఉంది, ఒకటి విశేషణం ఉంది, ఒకటి నామవాచకం ఉంది, ఒకటి క్రియ ఉంది. అంటే ఒక నామవాచకము, ఒక విశేషణము, ఒక సర్వనామము, ఒక విశేషణం. అంటే ఫస్ట్ వచ్చింది మనకి ఏంటి? ఒక సర్వనామం. నేను అనేది సర్వనామం. విశేషణం అంటే చిన్న, పెద్ద, లావు, సన్నం, అవి విశేషణంలోకి వస్తాయి. నామవాచకం అంటే పేరు ఉంది. ఇక్కడ శునకము అంటే కుక్క కదా, ఒక నామవాచకము, ఒక క్రియ. పెంచుకుంటున్నాను అంటే ఒక క్రియ ఉన్నాయి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ మనకి. నెక్స్ట్ 54. పండ్లను బొట్ట నిండుగా మేయుచు వెక్కిరించును, మిన్నక దాటుచు దోకలెత్తుచు గూయిచు అని ఇక్కడ మనకు ఒక మెసేజ్ ఇచ్చి కోతుల చేష్టలను తెలిపే వాక్యంలోని అలంకారం అన్నారు. అంటే పొట్టను బొట్ట నిండుగా మేయచు. కోతులు అనేవి పండ్లను తింటున్నాయి, వెక్కిరిస్తున్నాయి. మిన్నక దాటుచు తోకలెత్తుచు అని గూయను అల్లర్లు చేస్తున్నాయి. ఈ కోతి యొక్క చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి అని అడిగారు. స్వభావోక్తి అలంకారము, అర్ధాంతరన్యాస అలంకారము, యమక అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారం. ఫస్ట్ మనకి 4 అంటే కూడా ఏంటో తెలియాలి. స్వభావోక్తి అలంకారం అంటే మనకి దాని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే జాతి గుణ క్రియాదులలో గల స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించడం స్వభావోక్తి అలంకారం. సో అలంకారాల మీద ఒక వీడియో చేసి పెడతాను, ఈలోపు మీకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించింది అంటే జాతి గుణ క్రియాదుల్లో గల స్వభావం ఉన్నది ఉన్నట్లుగా, అంటే దీని యొక్క క్రియల గురించి, జాతి గురించి చెప్తున్నారు కదా, గుణగణాల గురించి చెప్తున్నారంటే ఫస్ట్ మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏమవుతుంది? విశేషాన్ని సామాన్య విషయంతో కానీ సామాన్య విషయాన్ని విశేషంతో కానీ సమర్థించడాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. యమక అలంకారం అంటే రెండింటికన్నా ఎక్కువ హల్లులు వెనువెంటనే అర్థభేదంతో రావడం అనేది యమక అలంకారానికి సంబంధించింది. మనసు భద్రమయ్యే, అది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనసు భద్రమే అంటే వెంటనే వస్తున్నాయి. 2 కన్నా ఎక్కువ హల్లులు వెంటనే వస్తే అది యమక అలంకారం. సో అదేమీ ఇక్కడ లేదు. మనకు ఆప్షన్ 1 అని తెలుస్తుంది కాబట్టి ఆప్షన్ 1 పెడతాం. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి? ఉత్ప్రేక్ష అలంకారం అంటే మనకి ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం అనేది ఉత్ప్రేక్ష అలంకారం. అంటే ఉపమాన ధర్మం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లు. అంటే ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పడం అనేది ఎక్కువగా వచ్చినప్పుడు ఉత్ప్రేక్ష అలంకారం అనేది వస్తుంది.
సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. స్వభావోక్తి అలంకారం. ఎందుకని క్రియ గురించి, గుణాల గురించి, లక్షణం గురించి చెప్తుంది కాబట్టి. నెక్స్ట్ ఎన అర్థం. ఎన అంటే ఎదిరించు, సమానం, ఎన్నిక, ఏనాడు. ఆప్షన్ 2 అనేది ఎన అంటే అర్థం సమానం. ఆప్షన్ 2 కరెక్ట్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 56. వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి. వనరు అనే పదానికి నానార్థాలు గుర్తించండి. ఇంపు కలుగు, మోసం బాధ, ఒప్పు అనుకూలత, ఒప్పు గుర్తు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఈ అనేవి కరెక్ట్. వనరు అంటే మనకి ఇంపు కలుగు, ఒప్పు, అనుకూలత. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఈ సత్యాలు. నెక్స్ట్ లలిత కళాక్షేత్రం. లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది వేదాంతం పార్వతీశం, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం రాఘవయ్య. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్. వేదాంతం పార్వతీశం అనే ఆయన లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించారు. నెక్స్ట్ విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయడం అనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. ప్రశంస, పదజాలాభివృద్ధి, సృజనాత్మకత, చదవడం, రాయడం. సృజనాత్మకత. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. క్రియేటివిటీ, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక విద్యార్థికి సృజనాత్మకత అంటే ఆహ్వాన పత్రిక తయారు చేయడం, దాన్ని ఎలా తయారు చేయాలనేది వాళ్ళ యొక్క సృజనాత్మకత అంటే క్రియేటివిటీని బట్టి ఉంటుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ చెప్పెడు వారు చెప్పినన్ వినయడు వారికించుక వివేకము పుట్టెదే. ఈ మాటలు వీరు వీరితో అన్నారు. ధర్మరాజు కృష్ణుడితో అన్నవి, పులి గోవుతో అన్నవి, శివాజీ అబ్బాజీ సోందేవుడితో అన్నవి, నాగులు గరుత్మంతునితో అన్నవి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మనకి పులి గోవుతో మాట్లాడిన మాటలు ఇవి. నెక్స్ట్ ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్తినిచ్చే పదం. ప్రాణులకు జీవనాధారమైన వాడు అని వ్యుత్పత్తినిచ్చే పదం అనంతుడు, అనిహుడు, అనీషుడు, అనిలుడు. అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4 కరెక్ట్. దీనికి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 59కి పులి గోవుతో అనేది ఆప్షన్ 2. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ప్రాణులకు జీవనాధారమైన వాడు అనిలుడు. సో అనిలుడు అంటే మనకి అగ్ని. నెక్స్ట్ క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం. క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం చిలుక సందేశం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. కాంతామణి పదంలోని సమాసం. కాంతామణి పదంలోని సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 4 కరెక్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ బొమ్మగుర్రం కథను రచించినది చక్రధ్వజ్, దీపా అగర్వాల్, అవధాని రమేష్, జంధ్యాల పాపయ్య శాస్త్రి. మనకు ఆప్షన్ 2 కరెక్ట్. దీపా అగర్వాల్ అనే వ్యక్తి బొమ్మగుర్రం కథను రచించారు. నెక్స్ట్ క్రింది వాటిలో యనాదేశ సంధి జరగని పదం. ప్రత్యక్షం, రమ్యోక్తి, ప్రత్యుత్తరం, మధ్వరి. క్రింది వాటిలో యనాదేశ సంధి జరగని పదం ఏంటంటే రమ్యోక్తి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 63కి
ఆప్షన్ 2. 64 కూడా ఆప్షన్ 2 కరెక్ట్. రమ్యోక్తి అనేది అనాదేశ సంధి జరగని పదం. ప్రత్యక్షం అవుతుంది, ప్రతి ప్లస్ అక్షం. నెక్స్ట్ ప్రత్యుత్తరం అవుతుంది, ప్రతి ప్లస్ ఉత్తరం. మధ్వరి కూడా అవుతుంది, మధ్ ప్లస్ వరి. నెక్స్ట్ బలిరే శిల్ప జగంబు లోనజిర జీవత్వంబు సృష్టించుకో. ఈ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి. మనకి ఈ పద్యపదం యతిమైత్రి అక్షరాలను గుర్తించండి అంటే మనకి ఇది పద్యపాదం అంటే ఘన విభజన చేసిన తర్వాత యతిమైత్రి అంటే యతి స్థానం ఎన్నో స్థానం, ఏ పద్యం ఏది వస్తుందో, ఏ ఛందస్సు వస్తుందో చూసుకుని, ఉత్పలమాల చంపకమాల వస్తుందో చూసుకుంటే యతి స్థానం చూసుకుంటే అప్పుడు గుర్తించాలి. సో ఆ విధంగా చేసిన తర్వాత మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 65కి ఆప్షన్ 2 కరెక్ట్. ఈ భాకి యతిమైత్రి స్థానము ఇక్కడ వస్తుంది, యతిమైత్రి అక్షరం వా వస్తుంది, భాకి వా వస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2. నెక్స్ట్ నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మరి వాక్యం. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. తాను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. 66కి ఆప్షన్ 3 అనేది నాచే. కర్తరి వాక్యానికి కర్మరి వాక్యం అంటే నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు. పొంగి, కోల, వంత, కోపు. ఆప్షన్ 4 కరెక్ట్, కోపు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. దాహం క్షుధ, వాంఛ ఈప్సితం, పాంచాలి ద్రౌపది, వెన్నెల చంద్రిక. వాంఛ ఈప్సితం అనేవి తృష్ణ అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చుక్కెదురు, చెక్కు చెదరకుండా, చెయ్యి తిరిగిన, చావు దెబ్బతీయు. అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు చుక్కు ఎదురయ్యింది అని అంటారు కదా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదము. క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదము కవిత్వము, జలజము, యమున, చలనము. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. పరుష సరళాక్షరాలు లేని పదము జలజము. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో ఈ విధంగా ఈ మోడల్ చూసుకుని మనం లాస్ట్ డిఎస్సి మోడల్ చూసుకుని ఇప్పుడు ఏపీలో రాబోతున్న డిఎస్సికైనా, తెలంగాణలో రాబోతున్న డిఎస్సికైనా మోడల్ చూసుకుని ప్రిపేర్ అవుతే మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏ మోడల్ ఇస్తున్నారు అనేది మనం ఓల్డ్ పేపర్ని బట్టి కూడా గెస్ చేసి చేయొచ్చు. థ్యాంక్ యూ.